అందరూ ఒక్కసారి అందరూ వచ్చారు చూపిస్తా ఒక ఫోటో అయిపోయి బ్రదర్ ఒక్క నిమిషం ఆగచ్చు. గౌరవ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో నా ఏదైతే మాతృ పార్టీ గతంలో నేను పనిచేసిన పార్టీ భారతీయ జనతా పార్టీలో ఈరోజు మళ్ళీ సభ్యత్వం తీసుకోవడం జరిగింది. బండి సంజయ్ కుమార్ గారి గెలుపు కోసం ఆహర్నిశలు పనిచేసి వారి గెలుపునే మేము లక్ష్యంగా చేసుకుని హిందుత్వ నుంచి అత్యధిక ఓట్లు వేయించడానికి మేమందరం సమాయత్నం అవుతున్నాము. నేను నాతో పాటు మరికొందరు పార్టీలో జాయిన్ కావడం జరిగింది. నాతో పాటు ప్రపంచ దేశాలలో చాటించాలనేటువంటి కుతూహలంతోనే అన్ని శక్తులు ఏకమైనప్పటికీ భారతీయ జనతా పార్టీ ఏక శక్తితోనే ముందుకెళ్తుంది. ఈరోజు పార్టీలో జరగడం చాలా సంతోషకరమైన విషయం. ఈ సహకరించినటువంటి మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ జై హింద్, జై భారత్, జై బీజేపీ. సంజయ్ అన్న గారి నాయకత్వం, బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వం, జై బీజేపీ, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. పాత మిత్రుడు ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీలో ఉండే మేమంతా గతంలో భారతీయ జనతా పార్టీలో క్రియాశీలకంగా పనిచేసినాం. వారిని పార్టీలోకి ఆహ్వానించి మరి హిందుత్వలో పనిచేయడానికి ఇంతకుముందు చురుకైన కార్యకర్త, అదేవిధంగా మళ్ళీ ఉండి హిందుత్వలు అధిక మెజారిటీ కోసం పనిచేస్తారని మేము ఆశిస్తున్నాం. దానికోసం మేము కూడా రమ్మని పిలవడం జరిగింది. దానికి మురళీ గౌడ్ మరియు గోపన్న మిగతా వీళ్ళంతా సపోర్టింగ్ ఉంది. రేపు సంజయ్ అన్న గెలుపు కోసం ఎక్కువ కష్టపడి వారికి భారీ మెజారిటీ రావడం కోసం మా వంతు కృషిగా తప్పకుండా చేస్తామని చెప్పి చెప్తున్నాం. ఇది ఖచ్చితంగా సంజయ్ అన్న గెలుస్తాడు, మినిస్టర్ అవుతాడు. రేపు రానున్న రోజుల్లో మండలంలో కూడా భారతీయ జనతా పార్టీ ఎక్కువ రేపు స్థానిక సంస్థల్లో కూడా పనిచేయడానికి సన్నద్ధంగా ఉంటాం. కలిసి ఉండి ఎక్కువ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. సంజయ్ గెలుపు కోసం పనిచేసుకుంటూ రేపు స్థానిక సంస్థల్లో కూడా అధికంగా ఉండడం కోసం ప్రయత్నం చేస్తూ పార్టీకి ఎక్కువ డెవలప్ అవడానికి కోసం పనిచేస్తామని చెప్తున్నాం. జై హింద్, జై భారత్.